ఏదైతే సున్నం చెరువు సమీపంలో బఫర్ జోన్లు ఎఫ్టీఏ పరిధిలో ఉన్నాయని కొంతమంది గరీబులకైతే నోటీసులు ఇచ్చిన దాఖలాలు ఇక్కడ బాధితులు కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అన్న, మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఉంటా అన్నారు ఇక్కడ? మీకు నోటీసులు ఎప్పుడు వచ్చినాయి? నేను 20 సంవత్సరంతో ఉంటా ఇక్కడ. మాకు నోటీస్ 27కి డేట్కి ఇచ్చినారు లాస్ట్ మంత్. ఏమన్నారంటే 30 తారీఖుకి డేట్ ఖతం ఉంది. మాకు 23కి ఇష్యూ అయింది, 30కి ఖతం ఉంది డేట్. మాకు నోటీస్ ఇచ్చి ఏమంటున్నారంటే ఇప్పుడు 3 దినాలు ఉన్నారు, ఏం చేసుకుంటారు చేసుకోండి. మళ్ళీ మన బాలనగర్ మండల్ ఆఫీస్ నుంచి ఆర్ఐ వచ్చినారు. మళ్ళీ ఆయన 4 టీం వచ్చింది. వచ్చి ఒక్కొక్క ఇంటికి ఇస్తే మేము ఫస్ట్ తీసుకోలే, 26కి తీసుకోలే, మళ్ళీ 27కి కావాలి అని మాకు ఇచ్చి పోయినారు వాళ్ళు. ఇప్పుడు 30 తారీఖుకి మాకు డేట్ ఉంటే ఇప్పటి వరకు ఎవరు మా దగ్గర రాలే, మాకు ఏం అనలే. మాకు మొత్తం భయం అయిపోయింది. ఏమని ఇంట్లో పండుకుంటే కూడా నిద్ర వస్తలే. ఎందుకంటే మేము ఎట్లా చేసినాం, మా ఇల్లు ఎట్లా కట్టినాం మాకే తెలుసు. అది గవర్నమెంట్కు తెలియదు. అది గవర్నమెంట్ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమో హైడ్రా అది అనేది మొత్తం తీస్తున్నారు. ఆ లెక్కతోటి లాస్ట్ టైం కూడా ఒక 7 ఇయర్స్ కింద మన రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినారు. ఈ మన అయ్యప్ప సొసైటీ కోసం అన్నారు. ఏమని అన్నారు, వాళ్ళు తీసుకున్నారు, కట్టుకున్నారు, అది అన్నారు. మళ్ళీ మేము కూడా తీసుకొని కట్టుకున్నారు కదా సార్. మా దగ్గర మాకు అది ఇయ్యడిది ఏముంది నోటీస్. ఇది అయ్యప్ప సొసైటీ గురించి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పారో ఆ వీడియో కూడా మీకు ఆడ ఉందని కూడా చెప్పారు. ఒకసారి అది చూపించే ప్రయత్నం చేస్తారా? గతంలో ఏదైతే అయ్యప్ప సొసైటీ ఏదైతే గత పాలకులు బీఆర్ఎస్ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూల్చివేస్తున్నప్పుడు స్వయాన ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారే మాట్లాడిన మాటలు కూడా ఇక్కడైతే ఉండడం అయితే జరిగింది. వాటిని కూడా ఒకసారి వినిపిస్తామనే ప్రయత్నం కూడా చెప్తా అన్నారు. ఒకసారి వినిపించండి, ఏం చెప్పారు మరి అప్పుడున్న గతం. అయ్యప్ప సొసైటీలో ఉన్న పలంగా రూపాయి చమేసి ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాల కట్టుకుంటే జేసీబీలు పెద్ద మిషన్లు తీసుకెళ్ళి పాపం నేలమట్టం చేసిండు. క్రిమినల్ వేస్ట్, ఇసుక, సిమెంట్, మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం దోపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే. ఇక్కడ ఏమంటున్నారంటే ఇరెగ్యులర్ గా కట్టుకున్నా గానీ మీరు రెగ్యులర్ చేయండి కదా అని గత పాలకులు అన్నారన్న. క్లియర్ కట్గా మనకైతే తెలుస్తా ఉంది. ఒకవేళ మీరు ఇరెగ్యులర్ గా కట్టుకున్నా గానీ ఏదున్నా గానీ మరి ఇప్పుడు సీఎం ఆయన కదా, మరి ఏం చెప్తారు ఈ సందర్భంగా? మరి మీరు ఆయనకి సీఎం సార్ రూలింగ్ లో లేరు, అప్పుడు ఒక్క మాట, ఇప్పుడు రూలింగ్ లో ఉన్నారు ఇంకొకటి, ఇది కొత్త మాట. సీఎం సార్ మీరు కూడా రూలింగ్ లో లేరు, మొత్తం మీ మనుషుల కోసం ఆలోచించినారు. ఇప్పుడు మీరు రూలింగ్ లో ఉన్నారు, మా కోసం ఆలోచించండి సార్. ఇది నోటీసులు పంపించి మాకు నిద్ర లేదు, ఏం లేదు సార్, కొంచెం చూడండి మా కోసం కూడా. ఇప్పుడు మా బస్సీ సొసైటీ 1981ది హరిక్రాప్ హౌసింగ్ సొసైటీ. మేము కట్టినాం 2003లో ఇల్లు. 2005 అని నోటీస్లో రాసినారు. 2003లో మేము కట్టి వచ్చినాం. ఫస్ట్ రేకులు ఇల్లు ఉంటే ఇప్పుడు స్లాబ్ ఇల్లు వేసుకున్నాం. మా అమ్మ, నా నాయన వాళ్ళు మొత్తం, మా నాయన కూడా చచ్చిపోయినారు. ఆయననే కట్టిపోయిన ఇల్లు ఉంది. మాది అంటే మా సొంతం ఇల్లు లేదు, మా నాయన పెట్టున్న ఇల్లు ఉంది. ఇప్పుడు నుంచి కాదు, 23 ఇయర్స్ నుంచి ఉన్నాం ఇక్కడ. 23 ఇయర్స్ నుంచి మీ గవర్నమెంట్కి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందని, ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ ఉంది. అప్పుడు మాకు చూపించలే కదా ఇది బఫర్ జోన్, ఇది అది ఎఫ్టీఎల్ అని. మాకు తెలుసుంటే మేము ఎందుకు తీసుకుంటుంటాం? ఇక్కడ మేము 3 lakhsలో తీసుకున్నాం. అప్పుడు సైడ్ 3లో మాకు 2 lakhsలో వస్తుంటే అప్పుడు అక్కడ తీసుకుంటుంటే మేము ఫస్ట్ మాకు చెప్పలే కదా మొత్తం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని. ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి ఇప్పుడు? ఒకవేళ వాళ్ళు వచ్చేసి కూల్చివేస్తే ఎన్ని ఫ్యామిలీస్ రోడ్ మీద పడే దాఖలాలు కనబడతాను? మొత్తం ఈ పద్మావతి నగర్ 1600 ఇల్లుస్ ఉంది. దాంట్లో ఒక 105 ఇల్లుస్కి ఇచ్చినారు నోటీస్, 105 ఇల్లుస్కి ఇచ్చినారు. అది మొత్తం ఒక రైట్ సైడ్ బెల్ట్ అంటే మొత్తం 9 అంటే ఒక 2000 మంది రోడ్ మీద వస్తారు సార్. కొంచెం ఆలోచించండి సార్ మీరు కూడా 2000 మంది కోసం. మల్కాజిగిరి నుంచి ఫస్ట్ మీరు చేసినారు ఎంపీ కంటెస్ట్కి, మొత్తం మేమే గెలిపించినాం కదా సార్ మీకు. ఇప్పుడు అంటే కొంచెం ఇది నడిచింది. ఫస్ట్ మేమే మొత్తం ఎల్లప్పుడు డివిజన్ల తోటి మీకు ఎంత వచ్చింది సార్ ఆలోచించుకోండి. ఎంపీ ఉన్నప్పుడు ఓట్స్. ఇంకోటి ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించిన మంత్రి కూడా కొంత కబ్జా చేసినట్టు కూడా, ఈ చెరువు కబ్జా చేసినట్టు కూడా కనబడతా ఉన్నాయి. ఇవి ఆ విల్లాస్ అంటారా? ఆ విల్లాస్ ఉంది. మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం విల్లాస్ ఉంది. అది ఇక్కడ సర్వే నెంబర్ 16 మొత్తం 16 నంబర్ మొత్తం కబ్జా రాయండే ఉంది అది. ఎందుకంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అటు సైడ్ ఉంది. మాది ఇంకా మా పద్మావతి నగర్ హరిక్రాప్ హౌసింగ్ సొసైటీ సర్వే నెంబర్ 28 హైకోర్టు నుంచి మేము గెలిచినాం. మాకు క్లియర్గా పట్టా, అది ఏమంటారు క్లాసిక్ పట్టా అని హైకోర్టు ఇచ్చింది మాకు. మొత్తం మా దగ్గర ఆర్డర్స్ కాపీ ఉంది. 2022 వరకు మేము గెలిచినాం సార్, హైకోర్టు నుంచి గెలిచినాం. తర్వాత 2024లో మాకు నోటీస్ వచ్చింది సార్. 2022లో మీరు అప్పుడే హైకోర్టుకి వెళ్ళడం జరిగింది, అక్కడ పిటిషన్ వేయడం జరిగింది, దాంట్లో మీరు గెలవడం కూడా జరిగింది. గెలిపినాం మేము. మా హరిక్రాప్ హౌసింగ్ సొసైటీ మేము గెలిచినాం. మొత్తం మా ఏరియా మొత్తం క్లియర్ ఏరియా ఉంది. క్లాసిక్ పట్టా మాది పట్టా ల్యాండ్ కాదు, మొత్తం క్లాసిక్ పట్టా ఉంది మాది. ఈ మొత్తం ఇంకా చూడండి మీరు, ఇంకా బ్యాక్ సైడ్ చూడండి,
ఎఫ్టీఎల్ ఇక్కడ మాకు ఇప్పుడు 4 దినాలు వర్షం పడింది. మా దగ్గర ఒక చిన్న వర్షం కూడా మా గల్లీలో ఎక్కడ కూడా మా ఇంట్లో పోయిందని మాకు ఎవ్వరికి లేదు. మొత్తం న్యూస్ వాళ్ళు వస్తున్నారు, డైలీ చూస్తున్నారు. మా దగ్గర అస్సలు లేదు, నీళ్ళు లేదు, ఏం లేదు. ఎక్కడ వస్తుంది నీళ్ళు, ఏ ఏరియాలో వస్తుంది అక్కడ పోండి సార్ మీరు. మరి అక్కడ ఇక్కడికి జిహెచ్ఎంసీ అధికారులు కూడా వచ్చిరని కూడా చెప్తా ఉన్నారు. ఇంకోటి హైడ్రాకి సంబంధించిన వారి కమిషన్ కూడా వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. మరి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? మరి మీకు ఇట్లా హైకోర్టుకి వెళ్ళాము, మరి 2022లోనే మేము గెలిచామని వాళ్ళకి ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా మీరు? చేసినాం, ఇంటలేరు వాళ్ళు ఇంటలేరు. కోడిది మాట అప్పుడుది అప్పుడు ఇప్పుడు అని అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే పార్టీలు చేంజ్ అయింది కదా. ఈ కంచె ఎప్పుడేసారు? ఈ కంచెలు ఎప్పుడేసారు? 2016లో వేసినారు. ఇది 2016లో వేసినారు. చెరువు పరిధి అని అప్పుడు వేసారు. అప్పుడు ఎఫ్టీఎల్ ఇక్కడ నుంచి అయిపోయింది. ఎఫ్టీఎల్ లేదు, మీది క్లియర్ టైటిల్ అని మాకి మండల వాళ్ళ కలెక్టర్ గారు కూడా వచ్చి ఏపీ పోయినారు. ఇప్పుడు అది వేసారు. ఇది ఎఫ్టీఎల్ భాగంలో లేదని సీసీ రోడ్ కూడా వేసారు. సీసీ రోడ్ వేసినారు, డాంబర్ రోడ్ వేసినారు, మొత్తం ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ రిజిస్ట్రేషన్ మొత్తం ఉంది మా దగ్గర. ఈ నోటీస్ ఇచ్చినారు మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి 27th ఇచ్చినారు. ఈ నోటీస్ ఇచ్చినారు. మళ్ళా ఇది మనది ఏమంటారు అంటే క్లారిటీ లేదు, పేరు లేదు, ఏం లేదు. మా హరిక్రాప్ హౌసింగ్ సొసైటీ ఈ మొత్తం మేము గెలిచి వచ్చినాం హైకోర్టు నుంచి. మొత్తం వీళ్ళు 2022లో హైకోర్టుకి వెళ్ళడం అయితే జరిగింది. ఏదైతే వీళ్ళ 2006 నుంచి పోయినాం మేము. 2006లో గెలిచినాం. మళ్ళీ ఎఫ్టీఎల్ అంటే 2008లో మాకు మీ ఎఫ్టీఎల్ లైన్ లేదని మాకు ఇచ్చినారు. కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. తర్వాత మాకు క్లాసిక్ పట్టా ఇచ్చినారు కోర్టు నుంచి. మళ్ళీ 2014లో వచ్చినారు, మీ ఇల్లు తీస్తారు, అది తీస్తారు, ఇది తీస్తారు అంటే 2014లో మళ్ళీ పోయినాం. 2022లో కూడా మొత్తం ఆఫీసర్స్ ఎలిగేషన్ ఎంఆర్ఓ ఎవరు ఎంత డిపార్ట్మెంట్స్ ఉందో వాళ్ళు ఏమన్నారు, మేము పోవం, మాకు అవసరం లేదు, అది క్లియర్ టైటిల్ అని కోర్టుకి వచ్చి వాళ్ళు చెప్తే తర్వాత మాకు గెలిచి అది కూడా నోటీస్ ఉంది మా దగ్గర. 2016 నుండి ఇప్పటి వరకు అయితే కొద్దిగా కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. గెలిచారు. ఇప్పుడు ఇంకోటి మనం గమనించినట్లయితే ఇప్పుడు చెరువు కింది భాగం ఆ భాగం అయిపోతుంది, కింది భాగం ఆ భాగం అవుతుంది, ఇది మీది భాగం అవుతుంది కదా. మరి ఆ కింది భాగంకి ఏమన్నా పట్టించుకుంటుర్రా? ఎందుకంటే ఆ కింది భాగం కూడా 10 ఎకరాల దాకా కబ్జా అయినట్టు కూడా తెలుస్తా ఉంది. దాన్ని ఏమైనా పట్టించుకుంటుర్రా? మా దగ్గర మా సలం ఏరియా, మా సలంకి వచ్చి మీ మండల్ వాళ్ళు వచ్చి మాకు నోటీసులు ఇచ్చినారు. అక్కడ పెద్దల దగ్గర పోయి చూడండి సార్, అక్కడ నోటీస్ లేదు, ఏం లేదు, అస్సలు ఏం లేదు. అక్కడ హాయిగా ఉన్నారు. మేము పొద్దున పోయి సాయంత్రం వచ్చి మా ఇంట్లోకి మా ఫ్యామిలీకి చూసుకోవాలి, మేము పండుకోవాలి. 8 days నుంచి మాకు అస్సలు నిద్ర లేదు. అస్సలు నిద్ర లేదు. మా చిన్న పిల్లలు ఉన్నారు. నాకు కూడా 4 పిల్లలు ఉన్నారు. చిన్న ఒక 8 years, ఒక 6 years, ఒక 4 years, ఒక 8 months. ఆ పిల్లలకి తీసుకొని ఎక్కడ వెళ్ళాలి సార్? మీరు మాకు మంచిగా స్నానం ఏమంటారు, మనకు సపోర్ట్ చేయండి, మాకు సపోర్ట్ చేసి చూడండి సార్. ఇది మనం టీఆర్టీవీ ద్వారా అయితే సున్నం చెరువు కాడికి అయితే ఒకసారి కథనంగా ఒక క్లియర్ కట్గా మీకు చెప్పే ప్రయత్నం కూడా చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఎందుకంటే అక్కడ ఒక బీఆర్ఎస్ సంబంధించిన మంత్రి పదవికి ఒక ఆయన విల్లాలు ఉన్నాయి. దాదాపుగా రెంటే 5 లక్షల దాకా అత్తాయట, 5-6 లక్షల దాకా అత్తాయట. తర్వాత అట్లనే చూసుకుంటా పోతా అంటే మరి విల్లాలు, అలాంటి బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. మరి వాళ్ళందరినీ పట్టించుకోకుండా ఒకసారి వీళ్ళ ఇళ్ళలో చూద్దాం. రేకుల ఇల్లు వాళ్ళ యొక్క ఇల్లుని చూసుకుందాం. ఇక్కడ సిసి రోడ్ కూడా ఉంది, ఎఫ్టీఎల్ పరిధిలో రాదని కూడా ఇక్కడ సిసి రోడ్ కూడా శాంక్షన్ చేసిరు. ఒక విషయం మనం గవర్నమెంట్ని అడుగుదాము, ఏదైతే ఇక్కడ సిసి రోడ్ వేయకుండా లేకుంటే అప్పుడే వీళ్ళను అంటే ఇక్కడ ఏదైతే బఫర్ జోన్లో ఉంటుంది, ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటుంది, మీరు వెళ్ళిపోండి అని అంటే వాళ్ళు ఇళ్ళు కూడా కట్టుకునే వాళ్ళు కాదు కదా, అప్పుడే వెళ్ళిపోయేటోళ్ళు కదా. ఇదైతే వాళ్ళకి అన్ని పర్మిషన్లు ఇచ్చేసి గవర్నమెంట్ నుండి ఇంటికి సంబంధించిన పర్మిషన్స్ అన్ని ఉన్నాయి కదా మీకు? మొత్తం ఉంది మా దగ్గర. ఎల్ఆర్ఎస్ ఉంది, జిహెచ్ఎంసీ నుంచి మేము పర్మిషన్ కూడా తీసుకున్నాం. ఇల్లు కట్టినప్పుడు నల్ బిల్ ఉంది, కరెంట్ బిల్ ఉంది, మొత్తం ఉంది మా దగ్గర. ఇవన్నీ ఇచ్చేసిరు. ఈ రోజున అన్ని పర్మిషన్లు ఇచ్చేసిరు, ఇల్లు కట్టుకోమన్నారు. మీరే అన్నారు ఒకప్పుడు పదవి లేనప్పుడు ఆ గరీబోళ్ళయ్యా వాళ్ళు రూపాయి కూడేసుకొని వాళ్ళు ఇల్లులు కట్టుకుంటారు, వాటిని అన్యాయంగా ఎట్లా కూల్చేస్తారని మీరే అన్నారు. మరి ఈ రోజుల ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా చెప్తా ఉంటారు? వీళ్ళు కూడా ఒకసారి చూసుకున్నట్లయితే కష్టం చేసి ఏం పని చేస్తారన్న? మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం పని చేస్తారు, ఏం చేస్తారు అంతా? 80% మనుషులు ఇక్కడ మొత్తం లేబర్లు ఉన్నారు. లేబర్ పని చేస్తారు. డైలీ పొద్దున పోయి సాయంత్రం వరకు వస్తారు, ఆ పని చేస్తారు వాళ్ళు. ఇప్పుడు నాది అంటే నేను కొంచెం సైడ్ లో నా పాన్ షాప్ ఉంది, నా సైడ్ పాన్ షాప్ బిజినెస్ ఉంది నాది. కొంచెం మందిలో కొంచెం ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, 3-4 ఉన్నారు.
అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 80% డైలీ లేబర్సే ఉన్నారంట. డైలీ లేబర్స్ రూపాయి కూడేసుకొని వాళ్ళ యొక్క ఇల్లులు ఇక్కడ తక్కువ ధరకు వచ్చినాయని ఆ జమాన్లో వాళ్ళ యొక్క కొనుక్కోవడం అయితే జరిగింది. కొనుక్కొని ఉన్న దాంట్లో కొంతమంది రేకులు వేసుకున్నారు, కొంతమంది స్లాబ్ కట్టుకున్నారు, ఇంకొంతమంది ఉన్న వాళ్ళు సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కూడా వేసుకోవడం అయితే జరిగింది. ఇట్లా ఉన్నది పైన చెరువు పైన సున్నం చెరువు పైన ఆనకట్టు పైన ఉన్నది బఫర్ జోన్లో వస్తుందని మరి కింద ఉన్న దానికైతే పట్టించుకోవట్లేదంట. మరి ఇదేం విషయం మాకు అర్థం అవ్వట్లేదు. ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించిన మంత్రి ఉందంట, మరి అటు పోతే విల్లాస్ కూడా మనకైతే చాలా కనబడతా ఉన్నాయి. ఇక్కడ చెరువు కూడా దాదాపు 32 ఎకరాలంట. 2000 ఈ ట్రాన్స్ఫారం కూడా చూడండి సార్ మీరు. ఈ ట్రాన్స్ఫారం కూడా మాకు 2011లో వేసినారు లోపట. FTL ఉంటే మళ్ళీ బఫర్ దాన్ ఉంటే మీరు మీ ఎందుకు వేసినారు ట్రాన్స్ఫారం లోపట? జాలి లోపట ఉంది, ఇది ఫినిషింగ్ లోపట, ఫినిషింగ్ బయట లేదు, అది లోపట ఉంది. మళ్ళీ ఇంకొక ట్రాన్స్ఫారం ఉంది అటు సైడ్ బయట ఉంది, అది బస్సీ వాళ్ళకి కూడా. ఈ రెండు మా బస్సీ కోసం 107 ఇంటిస్ కి ఉంది, ఇది 2 ట్రాన్స్ఫారం ఉంది. ఇప్పుడు ఏ లేదు, 2008 నుంచి ఉంది ట్రాన్స్ఫారమ్స్. ఫస్ట్ 2008లో అది ఉంటే మళ్ళీ 2011లో ఇది వేసినారు. ఇక్కడ మొత్తం ఎలక్ట్రిక్ బోర్డ్ కి మంత్లీ ఒక్క ఇంటికి కూడా 100 రూపాయలు కూడా బ్యాలెన్స్ ఉండదు. వచ్చి మీరు అది కూడా ప్లేస్ చూసుకోవచ్చు. మాకు మంత్లీ 700 to 2000 వారు వస్తే మేము కట్టేస్తాం. మా నల్ బిల్ వస్తలే ఒక 6 months నుంచి, లేకంటే నల్ బిల్ కూడా మేము కట్టినాం. మొత్తం ఉంది మా దగ్గర బిల్స్. ఇప్పుడు ఏమంటారు అన్న, ఇప్పుడు అటు మంచి ఉన్నత అధికారులు ఉన్నారు అంటారు, ఉన్నత నాయకులు ఉన్నారు, మళ్ళీ అటు పోతే ధనవంతులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని పట్టించుకోకుండా మీ పైపు ఎందుకు వస్తా ఉన్నారు గవర్నమెంట్ అని అంటే ఏం చెప్తారు మీరు? వాళ్ళ దగ్గర మస్తు ఉంది కదా అన్న డబ్బులు. మా దగ్గర అంటే డబ్బులు లేవు, మేము పోవాలి రావాలి తినాలి. వాళ్ళకి అంటే కూర్చొని దగ్గర వస్తాయి డబ్బులు. వాళ్ళది పెద్ద బిజినెస్ ఉంది, ఫామ్ లోస్ ఉంది. అది పోతే ఏముంటది, చాలా ఫామ్ లోస్ ఉంది. ఇప్పుడు మన రేవంత్ సార్ తమ్ముడికి కూడా ఇచ్చినారు. ఇప్పుడు ఆయనకి ఒకటి ఫామ్ హౌస్ ఉంది, 5-6 ఫామ్ లోస్ ఉంది. ఆ ఫామ్ లోస్ లో కూడా వాళ్ళకి రెంట్ వచ్చేస్తుంది, వాళ్ళు కట్టుకుంటారు పోతే కూడా. ఇప్పుడు మన దగ్గర ఏముందని ఎక్కడ కట్టాలి మనం పోయి? సున్నం చెరువు 32 ఎకరాలు ఉండేదండి, ఇప్పుడు దాదాపుగా 20 ఎకరాలు అని చెప్తా ఉన్నారు. నిజంగా 12 ఎకరాలు 13 ఎకరాలు కబ్జాకు గురైందని అంటారు. మీకు కోర్టు నోటీస్ చూపించినా, మీకు కోర్టు డాక్యుమెంట్స్ చూపించినా, కోర్టు డాక్యుమెంట్ లో ఏముంది? 23 ఎకరాలు సున్నం చెరువు ఉంది, 24 ఎకరాలు సున్నం చెరువు, 16 కుంటలు ఏమో ఉంది, 24 ఎకర్స్ ఉంది. 32 ఎకర్స్ లేదు సార్, ఇది 24 ఎకర్స్ ఉంది. 24 ఎకర్స్ లో మీరు చూసుకోండి, ఈ మొత్తం బ్యాక్ సైడ్ చూసుకోండి, అది మొత్తం ధరంగుండు చూసుకోండి, మొత్తం కన్స్ట్రక్షన్ చూడండి మీరు. అక్కడ వెళ్ళండి సార్, మా దగ్గర ఎందుకు వస్తున్నారు? మా గరీబ్ వాళ్ళ దగ్గర అక్కడ చూడండి. ఎందుకంటే మీ దగ్గర మీకు ఏమంటారు, అది ట్యాక్స్ మంచి ఇస్తారని మీ వాళ్ళు లైట్ చూసుకుంటారు సార్. మీరు మేము ట్యాక్స్ కట్టమంతా అని మాకు టైట్ చేస్తున్నారు మీరు, అట్లానే కనిపిస్తుంది సార్ మాకు. ఓకే అన్న, ఇంకోటి ఏంటంటే పేదల గురించి కూడా మేము ఆలోచిస్తున్నాము. ఒక సైడ్ గవర్నమెంట్ చెప్తా ఉంది, ఇంకొక సైడ్ హైడ్రా కమిషన్ ఏవి రంగనాథ్ కూడా చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా మరి మీరేం చెప్పదలుచుకున్నారు? ఒక పేద వ్యక్తిగా, ఒక బాధితుడిగా, ఒక ఇల్లు కోల్పోతున్న వ్యక్తిగా నువ్వు హైడ్రా కమిషన్కి ఏం చెప్తావు? రంగనాథ్ సార్కి నేను ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ వచ్చి మీరు ఫస్ట్ ఎంక్వైరీ చేయండి. మాది మేము ఎప్పటి నుంచి ఉన్నాం, ఎప్పుడు కట్టినాం, మాది ఇల్లు ఎప్పటి నుంచి ఉంది, మేము ఎట్లా కట్టినాం, మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి డబ్బులు కట్టినాం, ఫస్ట్ ఎంక్వైరీ చేయండి మీరు. 2016లో మాకు ఫినిషింగ్ అయింది. ఫినిషింగ్ అయితే మేము అంటే ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మొత్తం మంచిలు పాత మంచిలు అమ్మినారు, వెళ్ళిపోయినారు, కొత్తలు వచ్చేసినారు. ఇప్పుడు కొత్తలు వేసి బిల్డింగ్ వేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే క్లియర్ టైటిల్ కదా అది లేదా కదా, FTL లేదు, బఫర్ జోన్ లేదని ఆ లెక్క. సార్ మీరు వచ్చేయండి, కరెక్ట్గా చూడండి. 24 ఎకర్స్ సున్నం చెరువుది ల్యాండ్ ఉంది. 24 ఎకర్స్లో ఎక్కడి నుంచి ఎక్కడ మొన్న మీరు కూడా వచ్చినారు కదా సార్, వచ్చి మీరు కూడా చూసిపోయినారు కదా విల్లాస్ అక్కడ సైడ్ మీరు వచ్చినారు కదా నడుచుకొని వర్షంలో. మా సైడ్ ఏముంది సార్ చూసుకోండి, మీరు నడుచుకుంటే కూడా పిల్లలు కూడా తిరగొచ్చు, అంత క్లీన్ రోడ్ ఉంది మా దగ్గర. అటు సైడ్ మీరు వచ్చినారు, ఎట్లా తిపోయినారు మీరు కూడా కొంచెం ఆలోచించండి సార్. అక్కడ పెద్దోళ్ళు పాత మినిస్టర్ ఉన్నాడు, అక్కడ మొత్తము ఏమంటారు పెద్దోళ్ళు ఉన్నారు. మొన్న లాస్ట్ టైం రేవంత్ రెడ్డి సార్ హుకుమత్లో లేడు, ఏమన్నాడు అయ్యప్ప సొసైటీ క్లియర్ అది అన్నాడు. ఆ సార్ వచ్చిన తర్వాత అయ్యప్ప సొసైటీ క్లియర్ అయిపోయింది, మాది పద్మావతి నగర్ అంటే తప్పులో వచ్చేసింది. అట్లనే కనిపిస్తుంది సార్. ఓకే, ఇది మొత్తానికి బోరబండలో ఉన్న సున్నం చెరువు పద్మావతి నగర్లో అయితే ఈ విధంగా ఉంది. ఒకసారి చెరువు మొత్తం ఒకసారి మనం అయితే రౌండ్ ఆఫ్ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే ఇప్పటికే కొంతవరకు అయితే కూల్చివేయడానికి సిద్ధంగా ఉన్నట్టు జేసీబీతో కూడా కొన్ని కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అక్కడ ఆటో ఉన్న స్థలాలు కానీ లేకుంటే అక్కడ ఉన్న వాటర్ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో ఒకసారి వెంకట అవి జూమ్ చేయి, ఒకసారి జూమ్ చేయి, అవన్నీ ఒకసారి జూమ్ చేయి. ఆ విల్లాలు కానీ ఆ బిల్డింగ్లు కానీ ఒకసారి జూమ్
అజ్యూమ్ చేసి ఏవైతే ఉన్నాయో అక్రమంగా నిర్మించారు. అవి ఏదైతే సున్నం చెరువు దిగువన ఉన్నాయి, ఇది ఎగువన ఉంది. సీసీ కెమెరా, సీసీ రోడ్డు లాంటి వీళ్ళకి ఎటువంటి వసతులు కావాలన్నా ఇక్కడ కల్పించారు. అలాంటి వసతులు కల్పించేసేసి ఇక్కడ బిల్డింగ్లు కట్టించారు. ఈ తరుణంలో వాళ్ళకి వెళ్ళిపోమంటే దాదాపుగా 89 ఫ్యామిలీస్ ఎక్కడికి పోవాలి? 89 ఫ్యామిలీస్ నీడ ఉండాలి. ఎందుకంటే మీరు గతంలో ముఖ్యమంత్రిగా లేనప్పుడు మీరు మాట్లాడారు, అక్కడ రూపాయి కూడేసుకొని ఇల్లులు కట్టుకున్నారు. వాళ్ళని ఏ విధంగా బయటికి పంపిస్తారు, వాళ్ళకి ఎక్కడికి వెళ్తారు, వాళ్ళకి ఏదైతే ఇల్లీగల్గా కట్టుకున్నా కానీ వాళ్ళకి లీగల్గా పర్మిషన్ ఇవ్వండి అని మీరైతే గతంలో బీఆర్ఎస్ alias టీఆర్ఎస్ గవర్నమెంట్ని ప్రశ్నించారు. మరి ఇప్పుడు మీరే అధికారంలో ఉన్న తర్వాత హైడ్రాని ఏర్పాటు చేసేసి గొప్పగా చేస్తూ ఉన్నారు అన్నట్టు చెప్తా ఉన్నారు. నిజంగా కొంతవరకు గొప్పనే చేస్తూ ఉన్నారు. హైడ్రా కమిషన్ రావడం చాలా తెలంగాణకైతే గొప్ప అనే చెప్పుకోవచ్చు. ఇలాంటిది ఏంటంటే కొంతమంది ఇలా బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు ఇప్పుడు 89 ఫ్యామిలీస్ కొంతవరకు బాధకు గురవుతా ఉంది. అలా కాకుండా చూసుకోవాలని కూడా చాలా వరకు అయితే కోరుకుంటా